హలో బెజవాడ మజాకా ఛానల్కి స్వాగతం అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీరందరూ కూడా హ్యాపీగా అండ్ హెల్తీగా ఉండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈరోజైతే మేము భద్రాచలం వెళ్తున్నామండి. ఇది సడన్గా పెట్టుకున్న ప్రోగ్రాము. సో అందుకే ఏం ప్లానింగ్ లేకుండా ఎర్లీ మార్నింగ్ 6కి లేచి 7:30 కల్లా స్టార్ట్ అయ్యామండి ఇంటి నుంచి. ఈ భద్రాచలం విజయవాడ నుంచి సుమారు 180 కిలోమీటర్ల దూరంలో ఉందండి. సగం వరకు రోడ్డు బాగోలేదు, మిగతాదైతే ఓకే. ఎండ మాత్రం చాలా ఎక్కువ ఉందండి. సో భద్రాచలం వచ్చేసాం. మేమైతే ఫస్ట్ టైం వచ్చామండి. మా బ్రదర్ అయితే కనుక ప్రతి సంవత్సరం కళ్యాణం టైంకి ఇక్కడే ఉండేవాడు, ఈ మధ్య రావట్లేదు. సో మేమైతే ఫస్ట్ టైం వచ్చామండి గుడికి. చాలా బాగుంది. ఈ గుడి వచ్చేసరికి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుందండి. తక్కువ మెట్లే ఉంటాయి, కానీ ఎక్కలేని వాళ్ళు ఉంటారు కదండి, పెద్ద వయసు వాళ్ళు, ఏమన్నా అంగవైకల్యం ఉన్నవాళ్ళు, చిన్న పిల్లలతో ఉన్నవాళ్ళు, ఎక్కలేని వాళ్ళకి లిఫ్ట్ సౌకర్యం ఉంది. సో గుడికి అలా వెళ్ళిపోవచ్చు. కిందే గోశాల అవన్నీ ఉంటాయండి. ప్రసాదాల కౌంటర్ కానీ, నిత్యాన్నదానం కానీ ఇవన్నీ కూడా కిందే ఉంటాయి. స్వామివారు మాత్రమే ఫస్ట్ ఫ్లోర్లో ఉంటారు. దర్శనం అది మాకు చాలా బాగా జరిగిందండి. యాక్చువల్గా ఈ స్టోరీ అయితే కనుక స్వామివారిది. భద్రుడు అనే ఆయనకి స్వామివారు కల్లోకి వచ్చి భుజాల మీద శంకుచక్ర నామాలతో అండ్ ఎడమ కాలు మీద సీతాదేవిని కూర్చోబెట్టుకొని అదే ఎడమ పక్కన లక్ష్మణ స్వామితో దర్శనమిచ్చారంటండి. అందుకని ఇక్కడ భద్రాచలం అని పేరు వచ్చిందంట. చలం అంటే కొండ, అందుకని చెప్పి భద్రాచలం అని పేరు వచ్చింది. ఈ భద్రుడు స్వామివారు త్రేతాయుగంలో పర్ణశాల ప్రాంతంలో వనవాసం చేస్తున్న టైంలో సీతారాముల వారు సరదాగా సాయంత్రం పూట ఒక శిల మీద కూర్చునేవాళ్ళు అంటండి. ఆ శిల మీద కూర్చుని సరదాగా ఉన్న టైం కాబట్టి వాళ్ళకి ఆనందం కలిగి ఆ భద్రుడికి అనుగ్రహం కలిగించి భద్రుడు నెక్స్ట్ జన్మలో బ్రహ్మదేవుడి వరప్రసాదం కింద మేరు పర్వతరాజుకి కొడుకు కింద పుట్టాడంటండి. ఆయనే భద్రుడు. ఆయన నారద మహర్షి దగ్గర శ్రీరామనామం తెలుసుకొని దాన్ని ఉపదేశిస్తూ ఉండేవాళ్ళంటండి. దాని కారణంగా శ్రీరాముల వారు దర్శనమిచ్చారంట ఇట్లాగా. అప్పుడు ఈ కొండ మీద ఆయన శిఖరాగ్రం మీద స్వామివారి పాదముద్రలు పెట్టి గోదావరికి అభిముఖంగా ఉంటారంటండి. దానివల్ల దీనికి భద్రాచలం, భద్రాద్రి రాముడు అని పేరు వచ్చిందంట. అక్కడ స్టోరీ ఉంటుందండి, రాసి ఉంటుంది. అది చదివాను నేను, నాకు గుర్తున్నంత వరకు మీకు చెప్పాను.